హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వంకాయ సాంబారు ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా 2 కప్స్ కందిపప్పు తీసుకొని నీటితో బాగా కడిగేసి 4 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని పప్పు కుర్తితో మెత్తగా రుద్దేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ అంటించి కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర వేగాక నేను ఆనియన్స్ పెద్ద సైజు 3 తీసుకొని కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆవాలు, ఉద్దిపప్పు వేగాక ఆనియన్స్, కరివేపాకు అందులో వేసి వేగాలి. ఈ ఆనియన్స్ వేగేలోగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నీట్గా శుభ్రంగా నీటితో కడిగేసి ఆ గుజ్జు మనం రుద్ది పెట్టిన పప్పు ఉంది కదండి అందులో కలిపేయాలి. తర్వాత టమాటాలు నేను చిన్న సైజువి ఒక 4-5 తీసుకొని ఎర్రగడ్డ బాగా వేగాక అందులో టమాటాలు వేసుకోవాలండి. అందులో కూరకు సరిపడా కొద్దిగా పసుపు పొడి, మెంతి పొడి వేసి వేగనీయాలండి. ఈ టమాటా వేగేలోగా మనము సాంబారుకు కావలసిన వంకాయలు అప్పుడు కట్ చేసుకోవాలండి. ముందుగా కట్ చేసుకుంటే నల్లగా వస్తాయి, చేదొస్తాయి అంటారు కదండి. మనం ఈ టమాటా వేగేలోగా ఇవి కట్ చేసుకొని టమాటా వేగాక అందులో వేసేయాలండి వంకాయలు. అవి వేసాక కొద్దిగా ఇంగువ కూడా వేసి బాగా వేయించుకోవాలండి. ఎర్రగడ్డ, టమాటా, వంకాయ మనము బాగా వేయిస్తేనే కూర బాగుంటుందండి. పచ్చిగా ఉన్నప్పుడే వాటరు అవి వేసేయకూడదు. ఏ వంకాయ వేగాక మనము రుద్ది పెట్టుకున్న పప్పు నీళ్ళు కొద్దిగా వేసి కూరకు సరిపడా మిరప్పొడి, ధనియాల పొడి వేసుకోవాలండి. నేను 3 స్పూన్స్ మిరప్పొడి, 2 స్పూన్స్ ధనియాల పొడి వేసాను. అవి వేసిన కొద్దిసేపటి తర్వాత మనం రుద్దు పెట్టుకున్న పప్పు నీళ్ళు మిగిలినవన్నీ అందులో పోసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికితే ఎంతో రుచికరమైన వంకాయ సాంబార్ రెడీ అయిపోతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.